నమస్కారం అండి. మళ్ళీ ఇది థర్డ్ టైం మీడియా ముందు నేను సిద్ధార్థ్ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాకు వెంకట్ గారు అన్నారు యూవీ క్రియేషన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది పెళ్ళి లాంటిది, సో పెళ్ళి చెయ్యాలి, చేసిన తర్వాత సంసారం థియేటర్లో జరుగుతుంది, అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, సో ఇదైతే చెయ్యాలి అని. సో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన కోన వెంకట్ గారికి, త్రినాథరావు గారికి, కిరణ్ అబ్బవరం గారికి మై హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ మై గ్రాటిట్యూడ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టామండి. ఈ సినిమా ఎందుకు అసలు ఇలాంటి సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశానని చెప్పి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏవైతే మనం బ్యానర్స్ వేసామో, పోస్టర్స్ వేసామో అవి చూసి చాలామంది అన్నారు సినిమా తీసామనుకున్నాం కానీ ఇలాంటి సినిమా ఎందుకు తీసావు, అసలు సిద్ధార్థ్ రాయ్ ఏంటిది ఎక్సెంట్రిక్ సినిమా, ఏలో సినిమా ఉంది, ఎందుకు అడల్ట్ సినిమా అలాగా ఎందుకు తీసావు అని. అయితే యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ నాకు డైరెక్టర్ గారు చెప్పగానే సిద్ధార్థ్ రాయ్ ఎవరు అని అంటే నాలో నీకు సిద్ధార్థ్ రాయ్ కనిపించింది, అందుకని ఈ సినిమా తీశాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిస్ట్నే. సో ఎక్స్ట్రీమిజం కింద చెప్పాలి అని అంటే మన లైఫ్లో నేను 35 years ఎవ్రీడే తాగేవాడిని, తిరిగేవాడిని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్యాంబ్లింగ్ ఆడేవాడిని, అన్నీ చేసేవాడిని. ఇప్పుడు నాకు 42. ఐ క్విట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 years. సో దట్ ఈస్ మై ఎక్స్ట్రీమిజం. సో ఐదర్ వీ స్టే దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో దట్ ఈస్ దట్ క్యారెక్టర్. ఓకే, సో ప్రతి ఒక్కరిలో ఈ ఎక్స్ట్రీమిజం ఉంటుంది అనుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారిలో ఎక్స్ట్రీమిజం నాకు కనిపిస్తుంది, ఆయన వర్క్లో ఆయనకున్న ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ సమ్వన్ హూ కెన్ ఈజీలీ రిలేట్. సో అందుకని ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చి, సినిమాలో ఆ డెప్త్ నచ్చి నేను ఈ సినిమాకి ఓకే అన్నాను. అండ్ యశస్వి గారు రియలీ ఎలా అయితే చెప్పారో అలాగే ఈ సినిమాని తీశారు, రూపుదిద్దించారు. నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు సేమ్ అదే రకంగా ఈ స్టోరీని తీశారు కాబట్టి ఈ స్టోరీకి ఇంత పేరు వస్తుంది, ఈ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. సారీ. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. సిద్ధార్థ్ రాయ్ అనే అసలు టైటిలే పవన్ కళ్యాణ్ గారు పవర్ ఉన్న టైటిల్, సిద్ధార్థ్ రాయ్ టైటిల్. సో యాక్చువల్లీ నేను థ్యాంక్ చేయాలి మైత్రి ఫిలిమ్స్కి. ఓకే, మా శ్యామ్ వల్ల మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన టైటిల్ని మాకు ఇచ్చారు. వీ షుడ్ రియలీ థ్యాంక్ Maitri Films for giving us this title, Siddharth Roy. It really meant for us a lot because that name itself has got that power. ఓకే, ఆ పవర్ ఉన్న ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ని ఈరోజు మీ ముందుకు తెచ్చి ఇంత బాగా తీసిన, మంచి విజువల్స్ ఇచ్చిన డిఓపి అంటే టెక్నీషియన్స్ ఎటువంటి విధంగా కూడా దీనికి తక్కువ చేయలేదండి. డిఓపి గారు శ్యామ్ కే నాయుడు గారు, ప్రొడ్యూసర్ డిఓపి అనుకోవాలి ఆయన్ని. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా చేసి రోజులో ఎంత టైం తక్కువ మనం ఫాస్ట్గా సీన్లు తీద్దామని చెప్పి ప్రొడ్యూసర్కి ఏదోలాగా సేవ్ చేద్దామని చెప్పే టెక్నీషియన్స్ వాళ్ళు బెస్ట్ తీస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ శ్యామ్ కే నాయుడు గారు. మీరు ఈ విజువల్స్ అందించకపోయి ఉంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. రదాన్ మ్యూజికల్, రదాన్, ఇట్ వాజ్ అ రియల్ పెయిన్ వర్కింగ్ విత్ రదాన్, బట్ ద మ్యూజిక్ వాట్ హీ హస్ గివెన్ ఇస్ అంటే ఆ పెయిన్ ఇంకా ఇంటెన్సివ్ పెయిన్. అది రెండు డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ పెయిన్స్ అవి. ఆయనతో వర్క్ చేయడం ఒక పెయిన్, ఆయన వర్క్ని ఆస్వాదించడం ఆ పెయిన్ ఇంకోలా ఉంటుంది. సో ఈ సిద్ధార్థ్ రాయ్లో ఉన్న పెయిన్ అంతా ఆయన పాటల నుంచి వచ్చిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రదాన్ గారు. మీరు ఇచ్చిన మ్యూజిక్ ఇస్ మార్వలస్. వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వర్క్. ఈ చిత్రానికి ప్రవీణ్ పుడి గారు ఎడిటర్గా పనిచేశారు. ఐఎమ్ థ్యాంకింగ్ ప్రవీణ్ పుడి గారు విత్ హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా బాగా ఎడిట్ చేశారు. అలాగే కో డైరెక్టర్ రమణ గోపిశెట్టి. ఓకే, మీరు లేకుండా ఈ సినిమా అయ్యేది కాదు. ఓకే, మీ సపోర్ట్ చాలా ఉంది ఈ సినిమాకి. యశస్వి గారు, మీరు, ఆల్ కో డైరెక్టర్స్. ఓకే, మా ఏడీ టీం మొత్తం దేవర్ లైక్ అ రియల్ గుడ్ టీమ్. అంటే ఎంత మంచి టీం అంటే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకొని ఎక్కడ ఏది జరిగినా అసలు ఎక్కడ 55 daysలో షూట్ కంప్లీట్ చేస్తారండి. సో ద టీమ్, ఐ రియలీ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, టెక్నీషియన్స్, ఎవ్రీ వన్. ఓకే, విత్ మై హార్ట్. మీరు లేకుండా ఉండుంటే సినిమా అయ్యేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా యాక్టర్స్ ముగ్గురు దీపక్
యాక్టింగ్ మీరు అసలు ఈ సినిమా చూసిన తర్వాత తిని ఫస్ట్ డెబ్యూవా ఇది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకంటే డెబ్యూలో అయితే ఆయన చేయలేదు. ఇట్ ఈస్ లైక్ మార్వెలస్ 3 షేడ్స్ ఆ క్యారెక్టర్లో. ఆ 3 షేడ్స్లో డిఫరెంట్ లుక్స్, ఆ 3 షేడ్స్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషను, ఆ మూడిట్లకి ఈక్వల్గా న్యాయం చేసాడు దీపక్. అండ్ దీపక్ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నీలాంటి యాక్టర్ దొరకకపోయింటే సిద్ధార్థ్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ. అండ్ తన్వి ఇన్ ద సేమ్ వే షీ హెస్ కాంప్లికేటెడ్ దీపక్. షీ హెస్ గాట్ సమ్ షేడ్స్ ఇన్ హర్ క్యారెక్టర్ టూ. అండ్ హర్ యాక్షన్, షీ ఈస్ సో న్యాచురల్. Tanvi, thank you very much. You were very natural in the movie. I never felt that you were actually acting. Thank you very much. And her character is a very beautiful character. She compliments Siddhartha in a very good way. Okay. So, thank you very much. Me andarki all the best. Thank you very much for your support. Thanks, Andy.